Hi, Namaste. Welcome to Ardhashastra Civils Academy. This is Jyoti Chandrala and I'm gonna deal you with the current affairs. So, మనం డిస్కస్ చేసుకునే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంప్లీట్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ లెవెల్ కి కవర్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నోట్స్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే మన అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఇందులో ఎక్స్క్లూజివ్ గా మీకు ఎకనామిక్ సర్వేకి సంబంధించి అలాగే కంప్లీట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కి సంబంధించి అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, కంప్లీట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో ఇవి దొరకడం చాలా కష్టం. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీరే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కి సంబంధించి అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ కోర్సెస్ మన అకాడమీ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి యాప్ ఓపెన్ చేసి కోర్సెస్ ని అవైలబుల్ గా చేసుకోండి. అండ్ అలాగే మన యాప్ లో ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ కి సంబంధించి కేవలం 1000 రూపీస్కే అన్ని కేటగిరీస్ కవర్ అయ్యే విధంగా, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ అన్ని కవర్ అయ్యే విధంగా సో ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉందండి. అలాగే ఇది 12 months వ్యాలిడిటీతో వస్తుంది. మీకు 1000 రూపీస్ కి 12 months వ్యాలిడిటీ, అంటే నియర్లీ 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, తెలంగాణకు సంబంధించి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ డిసెంబర్ లో ఎగ్జామ్ రాబోతుంది. సో ఇంకా మేము చదువుతూనే ఉంటాము అంటే అది మీ భ్రమ అవుతుందండి. ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్ కి సంబంధించి అయినా మనం ఎంతైతే చదువుతామో అది ఓన్లీ 60% అనమాట. మిగతా కంప్లీషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటామో అప్పుడు అది కంప్లీట్ అవుతుంది మన ప్రిపరేషన్. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి బోత్ మీడియంస్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ అనేవి కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి చూడండి, కేవలం 450 రూపీస్కే 12 months వ్యాలిడిటీతో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, తెలంగాణ ఎగ్జామ్ కి సంబంధించిన గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేసిన మన యాప్ యొక్క లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఏ కోర్స్ అయితే యూస్ఫుల్ గా ఉందో ఆ కోర్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీకు ఏ కోర్స్ అయితే యూస్ఫుల్ గా ఉంటుందో ఆ కోర్స్ ని పర్చేస్ చేసుకుని త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ సెషన్. అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మన కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్ మ్యాగజైన్స్ అనేవి అర్థశాస్త్ర యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మంత్లీ కంపైలేషన్ దొరుకుతుంది, ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా అన్ని వెబ్సైట్స్ రిఫర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, విల్ మూవింగ్ టు టుడేస్ సెషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సిబిఐ. ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, సిబిఐ కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయండి. చూద్దాం. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సిబిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ఎ రిజల్యూషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ వాజ్ సబ్సిక్వెంట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ వేర్ ఇట్ కరెంట్లీ ఆపరేట్స్ యాజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్. ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం ఇచ్చింది ఏంటి అంటే సిబిఐ ఇనిషియల్ గా హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద ఉంది అనేసి వర్కింగ్ చేస్తుందని చెప్పాము ఫస్ట్ స్టేట్మెంట్. సో థింక్ చేయండి కరెక్టో కాదో. నెక్స్ట్ వన్, ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్ రికమెండెడ్ బై ద సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సిబిఐని ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండ్ చేసిన కమిటీ సంతానం కమిటీ అని చెప్పాం. థర్డ్ వన్, ఇట్ డెరైవ్స్ ఇట్స్ పవర్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. జాగ్రత్తగా చూడండి. థర్డ్ స్టేట్మెంట్ ఇది దీని యొక్క వర్కింగ్ కి సంబంధించిన పవర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటుందంట సిబిఐ, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద తీసుకుంటుందని థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. సిబిఐ స్టాట్యూటరీ బాడీ అని ఇచ్చాను. సో ఈ 4 స్టేట్మెంట్స్ లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేశారా? ఇక్కడ నేను అడిగింది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్వశ్చన్ చూసినప్పటికీ కూడా అక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా, పేర్స్ అడుగుతున్నారా ఏంటో అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటో చూడాలి. సో ఈ 4 స్టేట్మెంట్స్ లో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫోర్త్ వన్. ఓకే, ఐడెంటిఫై చేశారా? ఫోర్త్ వన్ వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఏంటది? ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ అని ఇచ్చా, అంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థ లేదా ఒక రెగ్యులేటరీ బాడీ. రెగ్యులేటరీ అన్న స్టాట్యూటరీ అన్న ఒకటే. సో ఇది చట్టబద్ధ సంస్థ అని ఇచ్చాను, అది తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ మనం అనుకుంటాం చట్టబద్ధ సంస్థ అంటే డెఫినేషన్ ఏంటి స్టాట్యూటరీ బాడీకి?
ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ ఒక చట్టం ద్వారా ఓకే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడితే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటారు, లేదా ఇంగ్లీష్ లో స్టాట్యూటరీ ఆర్ రెగ్యులేటరీ బాడీ అని పిలుస్తారు. అవునా? ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇది చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్ లో అండర్లైన్ చేసుకోండి, క్రిటికల్ వర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ అని చెప్పాను నేను, అంతేగాని దీనికి పవర్స్ సిబిఐకి పవర్స్ ఈ చట్టం నుంచి వస్తాయని చెప్పానే కానీ ఈ సిబిఐ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ యాక్ట్ కింద జరిగింది అని నేను చెప్పలేదు. అలా చెప్పుంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయి ఉండేది. అర్థమైందా? సో ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ స్టాట్యూటరీ బాడీ అని చెప్పాలి అంటే ఇది ఒక చట్టం కింద ఫామ్ అవ్వాలి. సిబిఐ ఎటువంటి చట్టం కింద ఫామ్ అవ్వలేదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ కారణంగా 1963 ఏప్రిల్ 1 ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. అర్థమైందా? అందుకని ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. అది స్టాట్యూటరీ బాడీ కాదు, జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్, గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ వల్ల ఒక కమిటీ రికమెండేషన్ల వల్ల ఏర్పాటు చేయబడిన కరప్షన్స్ ని ఎక్స్క్లూజివ్ గా దేనికి కరప్షన్స్ ని పారద్రోలడానికి ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక సంస్థ మాత్రమే, కానీ ఇది ఎటువంటి చట్టం కింద ఫామ్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కమిటీ ఏంటి? సంతానం కమిటీ. ఇది కరెక్ట్ ఆప్షనే. అండ్ ఇనిషియల్ గా ఇది ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ వల్ల ఫామ్ అయింది అన్నాను కదా, ఎప్పుడు? ఏప్రిల్ 1 1963. ఓకే, అప్పుడు ఫామ్ అయినప్పుడు ఇనిషియల్ గా హోమ్ అఫైర్స్ కింద ఫామ్ అయింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ దీని కింద వర్క్ చేస్తుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో మనం మాక్సిమం హోమ్ అఫైర్స్ అనేసి అనుకుంటాము, బట్ ఫామ్ అయింది హోమ్ అఫైర్స్ కింద కానీ ప్రెసెంట్ హోమ్ అఫైర్స్ కింద లేదు. ఓకే, ప్రతి స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన పవర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందనే సిబిఐకి పవర్స్ ఉంటాయి అనమాట. అందుకనే ఇది మనకి ఢిల్లీ కేంద్రంగానే వర్క్ చేస్తుంది. అలాగే స్టేట్స్ కి సంబంధించి ఏవైనా కేసెస్ బదిలీ చేయాలంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది, అంత ఈజీగా సిబిఐకి బదిలీ చేయరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ చూద్దాం మనం అసలు సిబిఐ గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు కాల్కటా హైకోర్టుని కొంచెం హెచ్చరించినట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించింది అంటే కాల్కటా హైకోర్టు ఒక కేసుకి సంబంధించి ఆ కేసుని సరైన ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా కూడా తెలుసుకోకుండా స్టేట్ పోలీస్ నుంచి అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ పోలీస్ నుంచి డైరెక్ట్ గా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిందంట. అలా ఎలా చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కాల్కటా హైకోర్టుని కొంచెం హెచ్చరించింది. అలా మనకి సిబిఐ న్యూస్ లోకి వచ్చింది. ఒకసారి ఆ ఇష్యూ కూడా చూద్దాం. Recently, Supreme Court has criticized the Calcutta High Court for not providing sufficient reasoning for transferring the investigation from State Police to Central Bureau of Investigation. Transferring the investigation from the State Police to Central Bureau of Investigation. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి సరైన రీజన్ చెప్పకుండా స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఒక రీజన్, ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో మీరు ఎటువంటి రీజన్, అడిక్వేట్ రీజన్ చెప్పకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని సుప్రీంకోర్టు కాల్కటా హైకోర్టుని ప్రశ్నించింది. గుర్తుపెట్టుకోండి, ఇలా సిబిఐ మనకి న్యూస్ లోకి వచ్చింది. అయితే ఒకసారి దేనికి సంబంధించిందో చూద్దాం. ఆ కేసు అసలు దేనికి సంబంధించింది అంటే గోర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఏరియా, అంటే గోర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఏరియాకి సంబంధించి రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి డీలింగ్ చేస్తున్న కేసు ఏదైతే ఉందో ఇది వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? కాల్కటా హైకోర్టు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అలా రీజన్ చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఓకే, అయితే అసలు ఏ రీజన్స్ చెప్పి ఒక కేసుని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దాని గురించి సుప్రీంకోర్టు కొంచెం వివరణ ఇచ్చింది, చూద్దాం. సో అంత ఈజీ కాదు కదా, ఇప్పుడు స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తారు, కాదనట్లేదు. సో ఇలా ఒక కేసు అనేది కంప్లీట్ గా డీల్ అవుతున్న టైంలో అసలు ఎటువంటి రీజన్ చెప్పకుండా సడన్ గా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ కి ట్రాన్స్ఫర్ చేసేయడం కరెక్ట్ కాదనమాట. ఒక అడిక్వేట్ రీజన్ ఉండాలి. ఆ రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేసి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. ఒకసారి చూద్దాం. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటవి అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ షుడ్ ఓన్లీ బి ఆర్డర్డ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వేర్ దెర్ ఈస్ clear evidence that indicating that the state police cannot conduct a fair investigation. Underline, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కేసు కి సంబంధించి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యట్లేదు అని ఎప్పుడైనా అనిపిస్తే ఓకే, అలాంటి టైంలో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైందా? అంటే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఏదో సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వేరే ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అయ్యారు అని అనిపించినప్పుడు అలాంటి కేసెస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఒక కేసు. అండ్ నెక్స్ట్
judicial restraint. The court underscored the importance of judicial restraint, stating that high courts must provide explicit reasons for transferring investigations to CBI. అలాగే హై కోర్ట్స్ ఏవైతే ఉంటాయో హై కోర్ట్స్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రాపర్ రీజన్ చెప్పే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎప్పుడైతే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనిపించినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే కోర్ట్స్ ఎప్పుడైనా హైకోర్ట్స్ ఎప్పుడైనా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ప్రాపర్ రీజన్ కూడా మెన్షన్ చేయాలి అని సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది ఇక్కడ. ఓకేనా, దీనికి సంబంధించి మనం సిబిఐ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ కమిటీ ఏంటో చూడండి, స్టాట్యూటరీ బాడీయా కాదా అని చూడండి. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వినే ఉంటారు కదా, సివిసి అంటారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకే, కరప్షన్ కి సంబంధించిన కమిషన్, కరప్షన్ ని డీల్ చేయడానికి వచ్చిన కమిషన్. ఇది కూడా మనకి సేమ్ సంతానం కమిటీ ఉంది కదా, సిబిఐని రికమెండ్ చేసిన కమిటీ. సంతానం కమిటీ రికమెండేషన్ల మేరకు 1964 లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. ఓకేనా, అయితే ఇది స్టాట్యూటరీ బాడీ. అట్ ప్రెసెంట్ సివిసి స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే ఇనిషియల్ గా ఒక కమిటీ రికమెండేషన్ల మేరకు గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ వల్ల ఫామ్ అయినప్పటికీ కూడా దీనికి చట్టబద్ధత కల్పించారు. సో ఇది మనకు ఒక స్టాట్యూటరీ బాడీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది స్టాట్యూటరీ బాడీ. దీని కింద చట్టం వచ్చేసి మనకి 2003లో వచ్చింది. 2003లో ఒక చట్టం వచ్చింది కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ. సో ఇక్కడ మన ప్రెసెంట్ సివిసి ఎవరున్నారంటే, అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరున్నారంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు ప్రెసెంట్ ఉన్నారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సివిసిని ఎవరు అపాయింట్ చేస్తారు? అర్థమైందా క్వశ్చన్? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని సివిసికి హెడ్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, లాంచ్ ఆఫ్ క్రూయిజ్ భారత్ మిషన్. నథింగ్ బట్ ఇక్కడ ఒక మిషన్ అనేది లాంచ్ చేశారు, క్రూయిజ్ భారత్ మిషన్ అని చెప్పేసి. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్రూయిజ్ భారత్ మిషన్. క్రూయిజ్ భారత్ మిషన్ రీసెంట్ గా లాంచ్ చేశారు నేషనల్ ఇష్యూస్ లో భాగంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో స్టేట్మెంట్స్ చూద్దాం. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వచ్చి, ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ బూస్టింగ్ ద ట్రెమెండస్ పొటెన్షియల్ ఆఫ్ క్రూయిజ్ టూరిజం ఇన్ ద కంట్రీ అండ్ టు ప్రొపెల్ ద కంట్రీస్ క్రూయిజ్ టూరిజం ఇండస్ట్రీ బై డబ్లింగ్ క్రూయిజ్ ప్యాసింజర్ ట్రాఫిక్ విత్ ఇన్ 5 years. ఈ క్రూయిజ్ భారత్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో క్రూయిజ్ టూరిజం ని పెంచాలి. అది కూడా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎప్పుడు 5 years కి పెట్టారు. అదేంటి అంటే 5 years కి పెట్టారు. అది ఎప్పటికి అంటే 2029 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 phases బిగినింగ్ ఫ్రమ్ 1st October టు March 31st, 2029. ఇది 3 phases లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ ఫేజెస్ ఏంటి అంటే మనకి October 1st, 2024 నుంచి 2029 వరకు 3 phases కవర్ అవుతుందని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చా. ఎన్ని ఫేజెస్? 3 phases. అండ్ ఫైనలీ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్. నేను ఇక్కడ క్రూయిజ్ టూరిజం అని చెప్పాను అండ్ దానికి సంబంధించిన మినిస్ట్రీ ఇచ్చా. మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద ఈ క్రూయిజ్ భారత్ మిషన్ వర్కౌట్ అవుతుంది అని థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇప్పుడు ఆలోచించండి, 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఏ ఓన్లీ కరెక్ట్, ఏ అండ్ సిఆర్ కరెక్ట్, బి అండ్ సిఆర్ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఆన్సర్ తెలిసిందా? ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రూయిజ్ భారత్ మిషన్ అనేది ఏంటంటే భారతదేశంలో క్రూయిజ్ టూరిజం ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, అయితే అసలు క్రూయిజ్ టూరిజం అంటే ఏంటంటే విలాసవంతమైన విహారం. నథింగ్ బట్ ఇప్పుడు ఒక పని మీద వెళ్లే వాళ్ళు ఉంటారు, లైక్ బోట్స్ లో కానీ బోట్ రైడింగ్ కి అట్లా ఒక డెస్టినేషన్ రీచ్ అవడానికి వెళ్లే వాళ్ళు ఉంటారు. కానీ ఎటువంటి డెస్టినేషన్ లేకుండా జస్ట్ ఫర్ ప్లెజర్ పర్పస్, జస్ట్ ఫర్ రిలాక్సేషన్ పర్పస్ టూరిజం చేస్తాం కదా బోట్స్ లో, దాన్నే క్రూయిజ్ టూరిజం అంటారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా క్రూయిజ్ టూరిజం ని ఇన్లాండ్ వాటర్స్ లోను తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ లోను ఎంకరేజ్ చేసే విధంగా, అలాగే ఎక్కువ టర్మినల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి గాను అండ్ ఈ 5 years వాళ్ళు పెట్టుకున్న పీరియడ్ లో 3 phases లో క్రూయిజ్ టూరిజం ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక మిషన్ ని లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఎన్ని ఫేజెస్? 3 phases, 3 దశల్లో లాంచ్ చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ అయ్యే విషయం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనుకోవద్దు. యాక్చువల్లీ ఇది క్రూయిజ్ టూరిజం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అనుకుంటాం. సో అక్కడ గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్ గా ఏంటది మనకి పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్. ఓకేనా? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం
3 phases చూడండి. ఫస్ట్ ఫేజ్ వచ్చి 24 నుంచి 25 వరకు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు? విల్ ఫోకస్ ఆన్ కండక్టింగ్ స్టడీస్, మాస్టర్ ప్లానింగ్, ఫార్మింగ్ క్రూయిజ్ అలయన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్. పక్క దేశాలతో కోఆపరేషన్ ని బిల్డప్ చేసుకుంటారనమాట క్రూయిజ్ టూరిజం సంబంధించి. అండ్ సెకండ్ ఫేజ్ 2027 వరకు ఉంటుంది, 25 నుంచి 27 వరకు. ఇందులో ఏం చేస్తారంటే ఆన్ డెవలపింగ్ క్రూయిజ్ టర్మినల్స్, కొత్త క్రూయిజ్ టర్మినల్స్ ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. అండ్ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ 27 నుంచి 29 వరకు ఉంటుంది. విల్ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఆల్ క్రూయిజ్ సర్క్యూట్స్ అక్రాస్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న క్రూయిజ్ సర్క్యూట్స్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసి వర్కౌట్ చేస్తారనమాట. ఓకేనా? ఇలా 3 ఫేజెస్ లో ఈ మిషన్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎన్ని పిల్లర్స్ మీద క్రూయిజ్ భారత్ మిషన్ అనేది లేఅవుట్ అయ్యి ఉంది అనేసి అడుగుతారు. 5 పిల్లర్స్. 5 పిల్లర్స్ 3 ఫేజెస్. ఓకేనా? కొంచెం ఇండెప్త్ గా అడిగితే అడుగుతారు. ఖచ్చితంగా మనకి ఇండెప్త్ గానే వస్తాయి క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. అందులో అట్లీస్ట్ సబ్ హెడింగ్స్ అయినా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ అనేది ఒక పిల్లర్. ఓకే, సస్టైనబిలిటీ అంటే ఏంటి? సుస్థిరత్వం. ఓకేనా? అంటే ఇప్పటి కోసమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయడమే సస్టైనబిలిటీ అంటాం కదా. సుస్థిర అభివృద్ధి అని చెప్తారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. అలా సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్. అండ్ సెకండ్ పిల్లర్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ ఎనేబుల్డ్, నథింగ్ బట్ టెక్నాలజీని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ, ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ పాలసీ. అండ్ ఫోర్త్ వన్ క్రూయిజ్ ప్రమోషన్ అండ్ సర్క్యూట్ ఇంటిగ్రేషన్. మనం చెప్పుకున్నాం కదా, సర్క్యూట్ ఇంటిగ్రేట్ చేయాలి, అన్ని ఉన్న సర్క్యూట్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇవి 5 పిల్లర్స్ క్రూయిజ్ భారత్ మిషన్ కింద ఉన్న 5 పిల్లర్స్, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, భారత ప్రభుత్వం వాళ్ళు డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం సముద్రం లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి గాను ఎంత నియర్లీ 6000 మీటర్స్ అంటే 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి గాను ఒక క్యాప్సూల్ ని, ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. అదేంటి అంటే సముద్రయాన్ ప్రాజెక్ట్. ఏంటి సముద్రయాన్ ప్రాజెక్ట్? ఆ క్యాప్సూల్ పేరేంటి? మత్స్య 6000 క్యాప్సూల్. ఓకే, గుర్తుందా మీకు? మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేసాం. సో ఇది ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేసిన ప్రాజెక్ట్? కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సముద్రయాన్ మిషన్ అనేది ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేసిన ప్రాజెక్ట్? కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఈ రోజు సెషన్ లో ఇది సెకండ్ క్వశ్చన్. వరుసగా క్లాస్ ఎండ్ అయ్యేసరికి అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా ఆర్డర్ లో మీరు ఆన్సర్ చేయండి. తర్వాత మేము కింద కమెంట్ బాక్స్ లో మీకు ఆన్సర్ పింగ్ చేస్తాం. ఓకే, సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బిలో. ఇందులోంచి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో మహారాష్ట్ర ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సెకండ్ ఇన్ ఏరియా. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బిలో. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇది బనానాస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. చూద్దాం. మహారాష్ట్ర ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ బనానా ప్రొడక్షన్ అండ్ సెకండ్ ఇన్ ద ఏరియా. బనానా కాంట్రిబ్యూట్స్ 37% ఆఫ్ టోటల్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ లో నేనేమి ఇచ్చాను? మహారాష్ట్ర ఏదైతే ఉందో రాష్ట్రం, మహారాష్ట్ర అనేది ఇండియా మొత్తం మీద బనానా ప్రొడక్షన్ లో ఫస్ట్ లో ఉంది, అలాగే కల్టివేషన్ ఏరియాలో సెకండ్ పొజిషన్ లో ఉంది. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటి అంటే మొత్తం 37% ఆఫ్ ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో మొత్తం 100% ఫ్రూట్ ప్రొడక్షన్ తీసుకుంటే అందులో 37% షేర్ బనానాస్ యొక్క షేరే ఉంది అనేసి చెప్పాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉన్న 2 పాయింట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, నంజాన్గూడ్ రసబల్లే వెరైటీ వాజ్ అవార్డెడ్ GI ట్యాగ్ ఇన్ 2006. ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ బనానా గురించి చెప్పడం జరిగింది. సో ఈ వెరైటీ దాని పేరేంటి? నంజాన్గూడ్ రసబల్లే. ఓకే, ఆ వెరైటీ పేరు గుర్తుపెట్టుకోండి. దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి GI ట్యాగ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2006 లో వచ్చిందని చెప్పాను. GI ట్యాగ్ తెలుసు కదా, భౌగోళిక గుర్తింపు. అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఏదైనా వస్తువుకి గుర్తింపు వస్తే దాన్ని మనం భౌగోళిక గుర్తింపు అంటాం. ఓకే, GI ట్యాగ్ అంటారు, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇది ఇచ్చేది వచ్చేసి GI రిజిస్ట్రీ అన్నమాట. చెన్నై కేంద్రంగా వర్క్ చేస్తున్న GI రిజిస్ట్రీ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తుంది వస్తువులకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. లేదా ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్ కి అన్నిటికీ కూడా. అయితే ఏ చట్టం కింద ఇస్తుంది? 1999 GI యాక్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 కింద GI రిజిస్ట్రీ బేస్డ్ అపాన్ చెన్నై ఏదైతే ఉందో ఇది గుర్తింపు ఇస్తూ వస్తుంది. సో ఈ గుర్తింపు, ఈ GI ట్యాగ్ గుర్తింపు నంజాన్గూడ్ రసబల్లే వెరైటీకి 2006 లో వచ్చింది అనే స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్. అర్థమైందా? అండ్ థర్డ్ వన్, డిక్లైనింగ్ కల్టివేషన్ ఆఫ్ నంజాన్గూడ్ డ్యూ టు డిసీజెస్ లైక్ పనామా విల్ట్ అండ్ బ్యాక్టీరియల్ విల్ట్. థర్డ్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చాము అంటే ఈ యొక్క వెరైటీ ఆఫ్ బనానా ఏదైతే ఉందో నంజాన్గూడ్ వెరైటీ
దీని యొక్క స్పీషీస్ పాపులేషన్ అనేది తగ్గుతూ వచ్చిందంట. అయితే అది దేనికోసం, దేని వల్ల తగ్గింది, రీజన్స్ ఏంటి అంటే ఒకటి పనామా విల్ట్, ఇంకొకటి బ్యాక్టీరియల్ విల్ట్ అని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో బనానాస్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏది కరెక్టో చెప్పండి. బి ఓన్లీ కరెక్ట్, ఏ ఓన్లీ కరెక్ట్, ఏ అండ్ సి ఓన్లీ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఐడెంటిఫై చేశారా? ఇక్కడ 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బనానా ప్రొడక్షన్ లో అందరికీ తెలుసు మహారాష్ట్ర ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో ఉంటుంది. ఎందుకు? మనందరికీ తెలుసు కదా, నాగ్పూర్ లో మంచి మంచి బనానాస్ దొరుకుతాయి. ఓకే, మహారాష్ట్ర ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది బనానా ప్రొడక్షన్ లో. అలాగే ఏరియాకి సంబంధించి సెకండ్ ప్లేస్, ఇది కరెక్టే. అలాగే టోటల్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ లో మొత్తం మీద 37% కాంట్రిబ్యూషన్ అనేది ఎక్స్క్లూజివ్ గా బనానాస్ నుంచే వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే నంజాన్గూడ్ రసబలే. ఇప్పుడు దీనికోసమే ఇది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి బనానాకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం చూద్దాం న్యూస్ లోకి ఎందుకు వచ్చింది చూద్దాం. చూడండి, యాక్చువల్లీ ఈ యొక్క నంజాన్గూడ్ రసబలే వెరైటీ ఆఫ్ బనానా ఏదైతే ఉందో ఇది మేజర్ గా ఏ రాష్ట్రానికి సంబంధించిన బనానా అని అడుగుతారు. ఆ వెరైటీ అనేది కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికి సంబంధించింది? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బనానా వెరైటీ ఏంటి అంటే నంజాన్గూడ్ రసబలే. లేదా రివర్స్ లో అడగొచ్చు, పేరిచ్చి ఏ రాష్ట్రానికి సంబంధించిన నేటివ్ స్పీషీస్ అని అడిగితే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బనానా స్పీషీస్ అన్నమాట. ఓకే, అయితే ఇది ప్రీవియస్ గా చాలా సంవత్సరాల నుంచి దీని యొక్క పాపులేషన్ తగ్గిపోతూ కనిపించింది మనకి. కానీ ఇప్పుడు మళ్ళీ దీని పాపులేషన్ పెరుగుతుందంట. అలా మనకి న్యూస్ లోకి వచ్చింది. అర్థమైందా? ఇది కొంచెం ఆనందించాల్సిన విషయం. ఎందుకు? స్కేర్సిటీ ఉన్న పాపులేషన్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కదా. ఓకే, అందుకని మనం ఆనందించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది మేజర్ గా ప్రీవియస్ గా దాని పాపులేషన్ తగ్గిపోయింది కదా. ఎందుకు తగ్గింది కూడా రీజన్స్ ఇచ్చారు. ఏంటా రీజన్స్? పనామా విల్ట్, బ్యాక్టీరియల్ విల్ట్ అన్నమాట. ఒకటి ఫంగల్ ప్యాథోజన్, ఇంకొకటి బ్యాక్టీరియల్ ప్యాథోజన్. ఈ రెండింటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ కూడా చూద్దాం. మనం ఆ సైంటిఫిక్ నేమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి పనామా విల్ట్ అని చెప్పాం కదా, అది దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫ్యూజేరియం ఆక్సిస్పోరం. ఏంటి? ఫ్యూజేరియం ఆక్సిస్పోరం అనే ఒక ఫంగల్ విల్ట్ ద్వారా. అలాగే ఇంకొక బ్యాక్టీరియల్ విల్ట్ ఉందని చెప్పాను కదా, అదేంటి? రాల్స్టోనియా సొలనోసీరం అనే ఒక బ్యాక్టీరియల్ విల్ట్. ఈ రెండిటి వల్లనే దాని పాపులేషన్ ప్రీవియస్ గా తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అవ్వడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే దీనికి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది? 2006 ఇయర్ లో జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ చట్టం ఎప్పుడు? 1999 డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆ చట్టాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? గోల్డెన్ ఎల్లో స్కిన్ ఉంటుంది. తర్వాత డిస్టింక్ట్ టేస్ట్ అండ్ అరోమా అండ్ టెక్స్చర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కల్టివేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనకి ట్రాపికల్ క్లైమేట్ కావాలి, దానికి సంబంధించి ట్రాపికల్ క్లైమేట్ కావాలి. అలాగే ఏ రివర్ కి సంబంధించిన ఫర్టైల్ ఏరియాస్ లో ఇది పెరుగుతుంది అంటే కాబిని రివర్. ఏంటి? కాబిని రివర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రివర్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మిమ్మల్ని అడిగే పాయింట్స్ ఒకటి జిఐ ట్యాగ్ అడగొచ్చు, లేదంటే ఏ స్టేట్ కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించి నేటివ్ స్పీషీస్ అడగొచ్చు. తర్వాత ఈ రివర్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. సాయిల్స్ అడగొచ్చు, అల్లువియల్ సాయిల్స్ అడగొచ్చు, ట్రాపికల్ క్లైమేట్ లో పెరుగుతుంది అని అడగొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఇది మనకి నంజాన్గూడ్ రసబలే యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. పికప్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ బిలో. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫాల్స్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్. యుఎన్ క్లాస్ ట్రీటీ అంటారు కదా, లా ఆఫ్ సీస్ కి సంబంధించిన ట్రీటీ. 1982 కి సంబంధించిన ట్రీటీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ సీ, డివైడ్స్ మెరైన్ ఏరియాస్ ఇంటూ 4 మెయిన్ జోన్స్. ఏం చెప్పాం ఈ స్టేట్మెంట్ లో? 1982 లో వచ్చిన యుఎన్ క్లాస్ ట్రీటీ ప్రకారం మొత్తం మెరైన్ జోన్స్ 4 ఫేజెస్ గా 4 ఏరియాస్ గా డివైడ్ చేశారనే చెప్పాం, ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ వన్, UN clause is only international convention which stipulates a framework for state jurisdiction in maritime spaces. It provides a different legal status to different maritime zones. Okay. Second statement అర్థమైందా? ఈ ట్రీటీ ప్రకారం డిఫరెంట్ maritime zones కి డిఫరెంట్ లీగల్ స్టేటస్ ఇవ్వడం జరిగిందంట. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ద టెరిటోరియల్ సీ ఎక్స్టెండ్స్ సీవర్డ్ అప్ టు 12 nautical miles ఫ్రమ్ ద బేస్ లైన్స్. అందులో ఉండే ఫేజెస్ లో టెరిటోరియల్ సీ ఏదైతే ఉందో ఇది 12 nautical miles ఎక్స్టెండ్ అయింది అనేది చెప్పాం. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, అన్లైక్ ద టెరిటోరియల్ సీ, contiguous zone only gives jurisdiction of the state to ocean surface and floor. It doesn't provide airspace rights, nothing but
టెరిటోరియల్ సీ లా కాకుండా కంటిన్యూయస్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ రైట్స్ లేదా ఎయిర్ రైట్స్ అనేవి ఉండవు, ఓన్లీ సీ రైట్స్ మాత్రమే ఉంటాయి అనేసి చెప్పాం ఫోర్త్ స్టేట్మెంట్ లో. ఈ 4 స్టేట్మెంట్స్ లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. మనకి ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ నేను 4 అని ఇచ్చాను కదా, 4 కాదు, మొత్తం యుఎన్ క్లాస్ ప్రకారం, యుఎన్ క్లాస్ 1982 ప్రకారం మొత్తం మెరైన్ జోన్స్ ఎన్ని అంటే 5 గుర్తుపెట్టుకోండి, 5 జోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మిగతా స్టేట్మెంట్స్ అన్ని యాస్టీస్ కరెక్టే. ఒకసారి మనం మెరైన్ జోన్స్ ఏంటో చూద్దామండి, తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఇమేజ్, ఇక్కడ మనం 5 జోన్స్ అని చెప్పాం కదా, ఆ జోన్స్ చూడండి. ఇంటర్నల్ వాటర్స్ ఉంటుంది, టెరిటోరియల్ సీ జోన్ ఉంటుంది, కంటిజియస్ జోన్ ఉంటుంది, తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది, హై సీస్ ఉంటుంది. హై సీస్ ఇవి 5 జోన్స్ అన్నమాట. ఏంటి, ఇంటర్నల్ వాటర్స్, ల్యాండ్ నుంచి మనకి టెరిటోరియల్ వాటర్స్ వరకు ఇంటర్నల్ వాటర్స్ అంటారు. అండ్ ఇక్కడ కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని టెరిటోరియల్ సీ జోన్ అంటారు, సెకండ్ జోన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అంటే మన కోస్ట్ నుంచి 24 నాటికల్ మైల్స్ కి కంటిజియస్ జోన్ అంటారు అనమాట. ఇది అంటే ఎక్స్క్లూజివ్ చూస్తే ఇది కంటిజియస్ జోన్ అంటారు. అండ్ మొత్తం ఇక్కడ ఎక్కడైతే టెరిటోరియల్ సీ ఎండ్ అవుతుందో, ఓకే, 12 నాటికల్ మైల్స్ దగ్గర టెరిటోరియల్ సీ ఎండ్ అవుతుంది కదా, అక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అయితే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ కిందకి వెళ్తుంది. అర్థమైందా, అంతర్జాతీయ జలవనరుల కిందకి వెళ్ళిపోద్ది. దాన్నే మనం హై సీస్ జోన్ అంటారు. ఏమంటారు, హై సీస్ జోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సో 5 జోన్స్ ఉన్నాయి కదా, ఈ 5 జోన్స్ కి కూడా డిఫరెంట్ లీగల్ స్టేటస్ అనేది 1982 కన్వెన్షన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి జోన్ కి సేమ్ లీగల్ స్టేటస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే ఇక్కడ చూడండి, ఇక్కడ టెరిటోరియల్ సీకి సంబంధించి ఈ జోన్ వరకు ఆ కన్సర్న్ కంట్రీకి అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అన్ని రైట్స్ ఉంటాయి. తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు 200 నాటికల్ మైల్స్ వరకు కొన్ని రైట్స్ మాత్రమే ఉంటాయి, అన్ని ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ కావచ్చు, తర్వాత మెరైన్ రీసెర్చ్ కావచ్చు, అండ్ ఏమైనా ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్స్ చేయడం, అలాంటి వాటి వరకు మాత్రం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అండ్ టెరిటోరియల్ సీ మీద ఉన్నంత లిబర్టీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద ఉండదు. ఓకేనా, ఏ కంట్రీకైనా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది క్రాస్ చేసిన తర్వాత హై సీస్ లేదా ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఈ కన్సర్న్ కంట్రీకి ఎటువంటి రైట్స్ ఉండవు అనమాట. ఇంటర్నేషనల్ వాటర్స్ అందరికీ సంబంధించినవి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 5 జోన్స్ కింద డివైడ్ చేస్తారు యుఎన్ క్లాస్ ట్రీటీ ప్రకారం. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్, ఇక్కడ మనకి ఇక్కడ వరకు సీ వాటర్స్ కి సంబంధించి కొంత పర్మిషన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే టెరిటోరియల్ సీ ఏరియా దాటుతుందో అక్కడ నుంచి ఎయిర్ స్పేస్ లో కూడా ఎలాంటి హక్కులు ఉండవు ఆ కంట్రీకి. ఓకే, ఇక్కడ వరకు ఎయిర్ స్పేస్ మీద కూడా హక్కులు ఉంటాయి. ఓకేనా, ఇది నేషనల్ ఎయిర్ స్పేస్ కిందనే వెళ్తుంది ఆ కన్సర్న్ కంట్రీకి. బట్ టెరిటోరియల్ సీ లిమిట్ దాటిన తర్వాత 12 నాటికల్ మైల్స్ లిమిట్ దాటిన తర్వాత మిగతాదంతా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ కిందకి వెళ్ళిపోతుంది. అదే నేను చెప్పిన పాయింట్. ఈ పాయింట్ లో చూడండి, 4th పాయింట్ చూడండి, అన్లైక్ ద టెరిటోరియల్ సీ కంటిజియస్ జోన్ ఓన్లీ గివ్స్ జ్యూరిస్డిక్షన్ టు స్టేట్ ఆన్ ఓషన్ సర్ఫేస్ అండ్ ఫ్లోర్. అంటే కంటిజియస్ జోన్ నుంచి టెరిటోరియల్ సీ దాటిన తర్వాత కంటిజియస్ జోన్ నుంచి ఓన్లీ మనకి ఓషన్ సర్ఫేస్ మీద ఫ్లోర్ మాత్రమే రైట్ ఉంటుంది. ఎయిర్ స్పేస్ లో ఎటువంటి రైట్స్ ఉండవు అని చెప్పింది. అందుకే ఏంటి, మనకి టెరిటోరియల్ సీ దాటిన తర్వాత ఉన్న ఎయిర్ స్పేస్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్. అది ఏ కంట్రీకి సంబంధించిన లిమిట్స్ లోకి రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎంత డిస్టెన్స్ చూస్తే టెరిటోరియల్ సీ 12 నాటికల్ మైల్స్, కాంటిజియస్ జోన్ వచ్చేసి 24 నాటికల్ మైల్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వచ్చేసి 200 నాటికల్ మైల్స్. ఇంకా ఈ ఈఈజెడ్ స్పేస్ దాటిన తర్వాత మొత్తం కూడా హై సీస్ స్పేస్ అంటారు లేదా ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే చూద్దాం. ఇండియా సైన్స్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ మెరైన్ లైఫ్ ఇన్ ద హై సీస్. నథింగ్ బట్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ హై సీస్ ఏరియా ఉంది కదా, అంటే ఇంటర్నేషనల్ వాటర్ ఉంది కదా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత ఉన్న ఏరియా ఏదైతే ఉందో దీన్ని హై సీస్ అన్నాం కదా. ఈ ఏరియాలో మెరైన్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసిందంట ఇండియా. ఓకేనా, అలా మనకి న్యూస్ లోకి వచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లెబనాన్. ఇక్కడ లెబనాన్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. న్యూస్ లో ఉంది కదా లెబనాన్ కంట్రీ, మనకి చూద్దాం.
mountainous country in the Levant with a coastline on the eastern Mediterranean Sea. Lebanon borders Israel to south and Syria to northwest. Okay, ఇక్కడ ఈ యొక్క లెబనాన్ కి సంబంధించి బార్డరింగ్ నేషన్స్ సీ గురించి ఇచ్చాను ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ వన్, the country also shares maritime borders with Cyprus and the country's national capital largest city is Beirut. ఏంటి ఈ లెబనాన్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క క్యాపిటల్ వచ్చి బీరట్ అని ఇచ్చాం. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ కంట్రీ మారిటైమ్ బార్డర్స్ అనేది ఏ కంట్రీతో షేర్ చేస్తుందంట, సిప్రస్ కంట్రీతో షేర్ చేస్తుందని సెకండ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ వన్, ఇన్ లెబనాన్ ద మెయిన్ రిలీజియన్ ఇస్ ఇస్లాం. లెబనాన్ లో మెయిన్ రిలీజియన్ ఇస్లాం. అందులో 70% పీపుల్ ఇస్లాం మతానికి సంబంధించిన పర్సన్స్ అంట. ఓకే, అండ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ బిఎన్సి ఓన్లీ. చూద్దాం 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ బిఎన్సి ఓన్లీ కరెక్ట్. ఓకేనా, స్టేట్మెంట్ ఏ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మొత్తం కరెక్టే ఉంది, స్టేట్మెంట్ అంతా కరెక్టే ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఎక్సెప్ట్ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే ఉంది, ఓన్లీ ఎక్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ నార్త్ వెస్ట్ కాదండి, ఇది నార్త్ ఈస్ట్. ఏంటి నార్త్ ఈస్ట్. సో ఇది నార్త్ వెస్ట్ కాదు, నార్త్ ఈస్ట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. సో మిగతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే. సిప్రస్ ఏదైతే ఉందో అది మనకి మారిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఎంత డిస్టెన్స్ లో ఉంటుందంటే లెబనాన్ నుంచి సిప్రస్ సముద్రం లోపలికి, అది కూడా మెడిటరేనియన్ సీలో ఉంటుంది సిప్రస్ ఏదైతే ఉందో. సో ఎంత అంటే 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెబనాన్ ఉంటే ఇదంతా మెడిటరేనియన్ సీ అనుకుంటే ఇక్కడ మధ్యలో సిప్రస్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 170 కిలోమీటర్స్ ఉంటది. ఓకేనా, ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి, లెబనాన్ కి మనకి సదరన్ పోర్షన్ లో ఇజ్రాయెల్ ఉందన్నమాట. అండ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ లో మనకి సిరియా అనేది ఉంటుంది. అలాగే ఈ లెబనాన్ ఏదైతే ఉందో మెడిటరేనియన్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఏంటి మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అంటారు కదా, దీంతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మెడిటరేనియన్ సీ యొక్క డైరెక్షన్ అనేది లెబనాన్ తో ఎలా ఉంటుంది అంటే ఇది లెబనాన్ కి వెస్ట్ సైడ్ ఉంటుంది. అర్థమైందా, మెడిటరేనియన్ సీ లెబనాన్ కి వెస్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, అయితే మెడిటరేనియన్ సీలో ఉన్న ఈస్టర్న్ పార్ట్ లెబనాన్ షేర్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైందా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెడిటరేనియన్ సీ లెబనాన్ కి వెస్ట్ సైడ్ లో ఉంటుంది. అలాగే మెడిటరేనియన్ సీలో ఉన్న ఈస్టర్న్ పార్ట్ లెబనాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న మ్యారిటైమ్ బౌండరీ సిప్రస్ 170 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నాను కదా లెబనాన్ కి, అది ఇక్కడ మెడిటరేనియన్ సీలో ఉంటుంది అనమాట. కొంచెం పక్కకు ఉంటుంది, 170 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లెబనాన్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఈ లెబనాన్ కి సంబంధించి లెబనాన్ కేంద్రకంగా వర్క్ చేస్తున్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన హెడ్ నస్రల్లా. సో ఈ నస్రల్లా అసాసినేట్ చేయబడ్డారు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం కదా ఎప్పటి నుంచో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది జరుగుతూనే ఉంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా చూస్తే ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఇరాన్ మధ్యలోకి వచ్చింది, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి వార్ జరుగుతూ ఉంది. ఇలాంటి కంటెక్స్ట్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ యెమెన్ లో ఉన్న హౌతీ రెబల్స్ కావచ్చు, తర్వాత హమాస్ మిలిటెంట్స్ కావచ్చు, అండ్ ఈ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇరాన్ కి సపోర్ట్ చేయడంతో ఇజ్రాయెల్ కి ఆపోజిట్ అయిపోయారనమాట. ఓకే, అందుకని చెప్పేసి ఈ యొక్క హెజ్బుల్లాకి సంబంధించిన లీడర్ ఆయన పేరేంటి అంటే హసన్ నస్రల్లా. ఈ హసన్ నస్రల్లాని ఇజ్రాయెల్ రీసెంట్ గానే అసాసినేట్ చేసింది, ఇజ్రాయెల్ గ్రూప్ అన్నమాట గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ హెజ్బుల్లా గ్రూప్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడగొచ్చు. 1982లో షియా రెసిస్టెంట్ గ్రూప్ కింద ఫామ్ అయింది. అయితే ఎవరి సపోర్ట్ తో ఫామ్ అయింది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ హెజ్బుల్లాస్, ఈ యొక్క హౌతీ రెబల్స్ వీళ్ళందరూ ఇరాన్ కి సపోర్ట్ కాబట్టి ఇరాన్ సపోర్ట్ తో ఫామ్ అవుతుంది. మేజర్ గా అక్కడ ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, IRGC అని చెప్పి న్యూస్ లో వింటూనే ఉంటాం కదా మనం. వీళ్ళ సపోర్ట్ తో 1982వ సంవత్సరంలో ఫామ్ అయిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లాస్ ఎక్కడ కేంద్రకంగా వర్క్ చేస్తుంది, ఎక్కడ సెంట్రలైజ్డ్ గ్రూప్ ఇది అని అడుగుతారు. లెబనాన్ కేంద్రకంగా వర్క్ చేస్తున్న మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా గ్రూప్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈయన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేత చంపబడ్డారు రీసెంట్ గా. అట్లా మనకి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరికి ఇంకొక క్వశ్చన్, ఈ IRGC ఉంది కదా, దీన్ని రీసెంట్ గా టెర్రరిస్ట్ గ్రూప్ గా యాడ్ చేస్తూ
న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏది? క్వశ్చన్ అర్థమైందా? ఐఆర్జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గా ఒక కంట్రీ డిక్లేర్ చేసింది. ఆ కంట్రీ పేరేంటో కూడా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. హెజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా కిల్డ్ బై ఇజ్రాయెల్ ఇన్ మేజర్ ఎస్కలేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఇట్లా మనకి హెజ్బుల్లా గ్రూప్ కి సంబంధించిన లీడర్ చనిపోయారు కాబట్టి హెజ్బుల్లా గ్రూప్ మనకి లెబనాన్ కేంద్రకంగా వర్క్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుందండి? లెబనాన్ కి సంబంధించిన బార్డర్స్ గురించి అడుగుతారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైతే 2022 ఫిబ్రవరి 24న ఓకే, ఆ డేట్ ఏంటి గుర్తుందా? ఆ రోజు నుంచి మనకి రష్యా యుక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. రష్యా ఫస్ట్ టైం యుక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసిన డేట్ అది ఏంటి? ఫిబ్రవరి 24, 2022 2022వ సంవత్సరం. అంటే మనకి ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా దాటిపోయాయి. ఓకేనా? సో అప్పటి నుంచి బ్లాక్ సీ ఏరియా ఏదైతే ఉందో దాని మీద రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి ప్రతి ఎగ్జామ్ లోను, అవునా? సో బ్లాక్ సీ గురించి అడగడానికి రీజన్ ఏంటి? మనకి అక్కడ యుక్రెయిన్ ఇవన్నీ కూడా బార్డర్ షేర్ చేసుకుంటాయి కాబట్టి. ఓకే, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది వార్ కాబట్టి ఇప్పటికీ బ్లాక్ సీ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్రిమియా ఈ ఏరియాస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యుక్రెయిన్ బార్డర్స్, రష్యా బార్డర్స్ అన్ని చూడాలన్నమాట. తర్వాతకు వస్తే మళ్ళీ మనకి రీసెంట్ గా ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఏం ఇంపార్టెన్స్ వచ్చింది? రెడ్ సీ, మెడిటరేనియన్ సీ, తర్వాత ఇక్కడున్న సూయస్ కెనల్ ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ అయ్యాయన్నమాట. ఓకే, సో ఇప్పటికి కూడా మెడిటరేనియన్ సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈసారి మనం ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈ యొక్క ఏరియా ఉంది కదా ఏదైతే మెడిటరేనియన్ సీ పోర్షన్ ఉంటుందో, తర్వాత కింద ఉన్న రెడ్ సీ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తం కూడా సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, జార్డన్ కావచ్చు, తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ఏరియాస్ అన్ని బాగా మ్యాప్ పాయింటింగ్ డీటెయిల్ గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ బిలో. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాం, 4 స్టేట్మెంట్స్. వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ప్రాజెక్ట్ 75 ద ప్రికర్సర్ టు ప్రాజెక్ట్ 75I వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1997 with the aim of building 2 indigenous SSKs. నథింగ్ బట్ ఇక్కడ ప్రాజెక్ట్ 75 అనేది ఇండియాకి సంబంధించి ఒక సబ్మెరైన్ ప్రాజెక్ట్ అన్నమాట. దీని కింద సబ్మెరైన్స్ తయారు చేయాలి. ఏంటి సబ్మెరైన్స్ అంటే? జలాంతర్గాములు తయారు చేసే ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇది దేనికి ప్రికర్సర్? మనకి ప్రాజెక్ట్ 75I కి ప్రికర్సర్. అంటే ప్రాజెక్ట్ 75I ఏదైతే ఉందో ఇది 75 యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐ ఏదైతే ఉందో ఐ ఫర్ ఇండియా. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి 1999 లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 75 ఎప్పుడు స్టార్ట్ అయింది? 97 అని ఫస్ట్ స్టేట్మెంట్ లో ఇచ్చాం. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 99 లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవ్డ్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ టోటల్ 24 సబ్మరైన్స్. మొత్తం 24 సబ్మరైన్స్ ని 30 ఇయర్స్ స్పాన్ 30 సంవత్సరాల కాల వ్యవధిలో కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి 1999 లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. థర్డ్ వన్ ఏప్రిల్ 2001 ఎప్పుడు 2001వ సంవత్సరం ఏప్రిల్లో ఇండియన్ నేవీ స్కార్పియన్ టెక్నాలజీని బారో చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ స్కార్పియన్ వాజ్ ఆఫర్డ్ అలాంగ్ విత్ ఆప్షన్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బై ఫ్రెంచ్ నావల్ ఫర్మ్ నవాన్షియా. ఇక్కడ ఈ స్కార్పియన్ టెక్నాలజీ తీసుకోవాలనుకున్నాం కదా, అది ఎక్కడి నుంచి అంట? ఫ్రెంచ్ నావల్ ఫర్మ్ నవాన్షియా నుంచి తీసుకోవాలి అనుకున్నాం. ఓకే, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ లో రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. అర్థమైందా? సో ఇక్కడ 4th స్టేట్మెంట్ ఆప్షన్ డి ఈజ్ రాంగ్. ఓకే, మిగతావన్నీ కరెక్టే. స్కార్పియన్ టెక్నాలజీ తీసుకోవాలనుకున్నాం మనం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ 75 లో ఏంటి అంటే కల్వరీ క్లాస్ కి సంబంధించిన సబ్మెరైన్స్ అన్నమాట. అలాంగ్ విత్ వాటికి తర్వాత స్కార్పియన్ టెక్నాలజీ ఆఫ్ చేస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే స్కార్పియన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది తీసుకున్నాం కరెక్టే, ఫ్రెంచ్ నావల్ ఫామ్ నుంచి తీసుకున్నాము. కానీ దాని పేరు వచ్చేసి ఆర్మారిస్. ఓకే, ఈ ఫామ్ కూడా ఉంది, నవాన్షియా ఫామ్ కూడా ఉంది నావల్ ఫామ్. కానీ ఇది ఫ్రెంచ్ నావల్ ఫామ్ కాదండి, ఇది స్పానిష్ నావల్ ఫామ్. ఓకే, స్పానిష్ లేదా స్పెయిన్. సో ఈ 2 ఫార్మ్స్ నుంచి మనం స్కార్పియన్ ఆప్షన్ టెక్నాలజీని తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఫ్రెంచ్ కి సంబంధించిన ఆర్మారిస్, నెక్స్ట్ స్పెయిన్ కి సంబంధించిన నవాన్షియా గ్రూప్, వీళ్ళిద్దరితో కలిసి మనం కొలాబరేటివ్ గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకేనా? అయితే ఈ 75 కి 75I కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దానికి ఇది అడ్వాన్స్ వర్షన్ అని చెప్పాం కదా,
ఏదైనా ఒకటి అడ్వాన్స్ వర్షన్ వచ్చింది అంటే ప్రీవియస్ ఉన్న దానికంటే ఏదో ఒకటి బెటర్ రావాలి కదా. ఇందులో వచ్చిన బెటర్ ఏంటి అంటే జనరల్ గా చూసుకుంటే ప్రాజెక్ట్ 75 ప్రకారం ఇనిషియల్ గా ఎలా ఉండేది అంటే ఒక సబ్మెరైన్ ఏదైతే ఉందో ఒక జలాంతర్గామి నీటి లోపల వెళ్తున్నప్పుడు ప్రతి 48 గంటలకు ఒకసారి, ఓకే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ప్రతి 48 గంటలకు ఒకసారి అంటే ఫర్ ఎవ్రీ 2 days సర్ఫేస్ మీదకి వచ్చి అక్కడ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ని తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఎందుకు అంటే ఓన్లీ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ వల్లే ఇంజన్ అనేది రన్ అవుతుంది. ఈ ఇంజన్ బేస్ మీదే, సో ఈ ఇంజన్ చార్జ్ అయిన దాన్ని బట్టే లోపల ఫ్యూయల్ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ కోసం ప్రతి 48 గంటలకు ఒకసారి సబ్మెరైన్స్ నీటి లోపల నుంచి సర్ఫేస్ మీదకి రావాల్సి వచ్చేది. ఇలా రావడం వల్ల దానికి ఏం జరుగుతుంది అంటే ఎనిమీ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, ఇది బ్యాక్లాగ్ అన్నమాట. కానీ ఈ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ 75I నెక్స్ట్ వచ్చిన వర్షన్ ఏంటి అంటే ఇందులో సబ్మెరైన్స్ 2 వారాల వరకు అంటే నియర్లీ 15 రోజుల వరకు వాటర్ లోపలే ఉండొచ్చు. దీనికి అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దాన్నే మనం ఏఐపి టెక్నాలజీ అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐపి టెక్నాలజీ అంటే ఏంటని అడుగుతారు. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. ఏంటి? ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఎందులో ఉంది అని అడుగుతారు. ప్రాజెక్ట్ 75I అడ్వాన్స్ వర్షన్ లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది మనకి సబ్మెరైన్స్ కి సంబంధించి. ఓకేనా. సో ఎట్ ప్రెసెంట్ అడుగుతారు. ఎట్ ప్రెసెంట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇండియన్ నేవీకి సంబంధించి మన డిఫెన్స్ లో ఎన్ని సబ్మెరైన్స్ ఉన్నాయని అడుగుతారండి. ఓకేనా. ఎన్ని? మొత్తం 17 సబ్మెరైన్స్ ఉన్నాయి. 17+2 అని చెప్పాలి. 17+2 ఏంటి 2 అంటే ఈ 17 వచ్చేసి ఈ 17 సబ్మెరైన్స్ డీజిల్ సబ్మెరైన్స్ అన్నమాట. అంటే డీజిల్ యూజ్ చేసుకొని ఇవి రన్ అవుతాయి. ఇంకా మిగతా 2 సబ్మెరైన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ పవర్ బేస్ చేసుకుని రన్ అయ్యే సబ్మెరైన్స్ 2 ఉన్నాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే, మొత్తం 17 సబ్మెరైన్స్ అని చెప్పాం కదా. ఈ 17 సబ్మెరైన్స్ లో 3 క్లాసెస్ ఉంటాయి. ఎన్ని? 3 క్లాసెస్ ఉంటాయి. డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. ఏంటి? మొత్తం 17 కదా, 17 సబ్మెరైన్స్ లో 3 క్లాసెస్ ఉంటాయి. ఆ 3 క్లాసెస్ ఏంటి అంటే ఒకటి శిశుమార్ క్లాస్. శిశుమార్ క్లాస్ కి సంబంధించినవి 4 సబ్మెరైన్స్ ఉంటాయి. 4. నెక్స్ట్ వన్ వచ్చి సింధు ఘోష్ క్లాస్. ఇవి వచ్చేసి మొత్తం 7 ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కల్వరీ క్లాస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా కల్వరీ క్లాస్ కి సంబంధించి మొత్తం 6. ఎన్ని మొత్తం కంప్లీట్ అయినాయా? 17. మొత్తం టోటల్ గా ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న సబ్మెరైన్స్ ఎన్ని అంటే 17 సబ్మెరైన్స్ ఉన్నాయి. క్లాసెస్ కూడా చూడండి. శిశుమార్ క్లాస్ ఇది జర్మన్ టెక్నాలజీ అండి. జర్మన్ టెక్నాలజీ నుంచి మనం తయారు చేసుకున్నాము శిశుమార్ క్లాస్. సింధు ఘోష్ క్లాస్ వచ్చి 7 ఉన్నాయి. ఇది రష్యన్ టెక్నాలజీ. నెక్స్ట్ కల్వరీ క్లాస్ మొత్తం 6 ఉన్నాయి. అన్ని కలిపి మనకి 17 కంప్లీట్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, సింధు ఘోష్ క్లాస్ కి సంబంధించినవి 10 ఉన్నాయి అని చెప్తారు చాలా వరకు. కొన్ని చోట్ల 10 అని ఎందుకు చెప్తారు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందులో ఇనిషియల్ గా 10 ఉన్నప్పటికీ కూడా తర్వాత మూడు సబ్మెరైన్స్ డీకమిషన్ చేశారు. ఎక్స్ప్లోజన్ రీజన్ తో డీకమిషన్ చేయబడ్డాయి. సో ఎట్ ప్రెసెంట్ యాక్టివ్ గా ఉన్నవి ఓన్లీ 7 మాత్రమే. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇండియన్ నేవీలో ఉన్న సబ్మెరైన్స్ లిస్ట్ వచ్చి 17 ఉన్నాయి. అండ్ ప్లస్ 2 వచ్చి న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఆ న్యూక్లియర్ సబ్మెరైన్స్ పేర్లు కూడా చెప్పండి. ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ అరిహాంట్ ఒకటి, ఇంకోటి ఐఎన్ఎస్ అరిగాట్ రెండవది ఐఎన్ఎస్ అరిగాట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 2 కూడా మనకి విశాఖపట్నం డాక్స్ వాళ్ళు తయారు చేశారు. ఎవరు? విశాఖపట్నం కి సంబంధించిన డాక్ యార్డ్ వాళ్ళు తయారు చేసినవి 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఏంటవి? అరిహంట్, అరిగాట్. ఈ ప్రాజెక్ట్ పేరేంటి? న్యూక్లియర్ సబ్మెరైన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఆల్ఫా. ఏంటి? ప్రాజెక్ట్ ఆల్ఫా. అండ్ థర్డ్ సబ్మెరైన్ రాబోతుంది. థర్డ్ సబ్మెరైన్ ఇంకా రాలేదు. దాని పేరేంటి అంటే ఐఎన్ఎస్ అరిదమన్. ఏంటి? థర్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆఫ్ ఇండియా ఇంకా రాలేదు, అది రాబోతుంది. దాని పేరేంటంటే ఐఎన్ఎస్ అరిదమన్. స్పెల్లింగ్ చూడండి, అరిదమన్. ఓకేనా, ఇది థర్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్. వస్తే మనకు ఫ్యూచర్ లో న్యూస్ లో రావచ్చు. ఓకే, సో ఇక్కడ మనం న్యూస్ లో ఎందుకు డిస్కస్ చేసుకున్నాము అంటే ఈ ప్రాజెక్ట్ 75 కింద మొత్తం మనం 6 కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ చెప్పాం కదా.
అందులో 6వ సబ్మెరైన్ ఇప్పుడే కమిషన్ చేయబడింది, అందుకని దీని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ 6వ సబ్మెరైన్ పేరు వాక్షీర్, దీంతో కలిపే 17 అన్నమాట. ఓకే, కల్వరీ క్లాస్ లాస్ట్ లో చెప్పాను నేను, లాస్ట్ లో కల్వరీ క్లాస్ కి సంబంధించి 6 ఉన్నాయని చెప్పాను, ప్రెసెంట్ గుర్తుందా? సో 6లో 6వది 6th వన్ వాక్షీర్ అన్నమాట. సో మిగతా 5 కూడా చూద్దాం. మిగతా 5 పేర్లు ఏంటి అంటే మనకి ఇక్కడ ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్ వాక్షీర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్మెరైన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ 75, దాని అడ్వాన్స్ వర్షన్ ప్రాజెక్ట్ 75I అంటే ఇండియా అంటారు. దాంట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటండి? ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంటుంది. దానికి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అవసరం లేదు. 15 days కి ఒకసారి సర్ఫేస్ మీదకి వస్తే సరిపోతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ ప్రాజెక్ట్ యొక్క పేరేంటి అంటే ప్రాజెక్ట్ ఆల్ఫా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ కి సంబంధించి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫాస్ట్ గా యాక్షన్ ఉంటుంది న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఓకే, కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎక్కువ హీట్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ తీసుకుంటే ఇది వాటర్ లో ఎక్కువ హీట్ ని జనరేట్ చేస్తుంది. ఇలా ఎక్కువ హీట్ ని జనరేట్ చేయడం వల్ల ఎనిమీ రేడార్స్ కి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అర్థమైందా? సో ఇలా మన యొక్క స్టెల్త్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ దేనికైనా ఒక నోవెల్ టెక్నాలజీకి సంబంధించి అడ్వాంటేజెస్ ఎన్నైతే ఉంటాయో దానికి మించి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్ ఎలా అయితే రాస్తారో కాన్స్ కూడా అలాగే రాయాలి. సో దీని ఫాస్టర్ రియాక్షన్ ఎంతైతే బెటర్ గా ఉంటుందో అంతే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే దీని యొక్క స్టెల్త్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి అనమాట న్యూక్లియర్ సబ్మెరైన్స్ వల్ల. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే లార్జర్ సైజ్. నార్మల్ కన్వెన్షనల్ డీజిల్ సబ్మెరైన్స్ తో పోలిస్తే న్యూక్లియర్ సబ్మెరైన్స్ చాలా లార్జర్ సైజ్ లో ఉంటాయి. అలాగే పొరపాటున ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్లోషన్ జరిగితే లోపల ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల, ఓకే కాన్సెప్ట్ అర్థమవుతుందా? న్యూక్లియర్ సబ్మెరైన్స్ లోపల ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల అవి ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల చాలా హ్యూజ్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా న్యూక్లియర్ సబ్మెరైన్స్ కి ఉన్న డిసడ్వాంటేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ AFSPA 1958. ఇక్కడ ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఓకే, సో కరెంట్లీ AFSPA is in effect in the parts of Nagaland, Assam, Manipur and Arunachal Pradesh, and AFSPA remains in force in Jammu Kashmir through the Armed Forces Special Powers Act 1990. Second statement. Third one, it was lifted from Tripura in 2015, Meghalaya in 2018, Mizoram in 1980. ఓకే, ఎప్పుడెప్పుడు AFSPA చట్టాన్ని ఏ ప్లేసెస్ నుంచి లిఫ్ట్ అవుట్ చేశారు అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ వన్, పవర్ టు డిక్లేర్ ఏరియాస్ టు బి డిస్టర్బ్డ్ ఏరియాస్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్ అండ్ స్పెషల్ పవర్స్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్ అండర్ సెక్షన్ 3. ఇక్కడ ఈ చట్టానికి సంబంధించి 2 సెక్షన్స్ ఇచ్చాము. ఏంటది? పవర్ టు డిక్లేర్ ఏరియాస్, ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలి అంటే ఒక సెక్షన్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా అంటే కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాలి అంటే ఈ చట్టం ప్రకారం ఒక సెక్షన్ ఇచ్చాము. తర్వాత ఈ చట్టం కింద ఆర్మర్డ్ ఫోర్సెస్ కుండే స్పెషల్ పవర్స్ ని అడ్రస్ చేసే సెక్షన్ ఇంకొక సెక్షన్ ఇచ్చాం. సో ఈ 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ABC ఓన్లీ కరెక్ట్, BCDR కరెక్ట్, ACDR కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ABCR కరెక్ట్, ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ డి ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ నేను సెక్షన్స్ షఫుల్ చేయడం జరిగింది. జస్ట్ షఫుల్ చేసుకోండి అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ టు డిక్లేర్ ఏరియాస్ టు డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాలంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 లోని ఏ సెక్షన్ ప్రకారం పాసిబుల్ అవుతుందంటే సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 3 ప్రకారం పాసిబుల్ అవుతుంది. అలాగే ఆర్మర్డ్ ఫోర్సెస్ కి సంబంధించి సాయుధ దళాలకి సంబంధించి స్పెషల్ పవర్స్ ఈ చట్టం కింద ఏ సెక్షన్ లో చెప్తారు అంటే సెక్షన్ 4 లో చెప్తారు. ఓకేనా, సెక్షన్ 4 లో చెప్తారు. సో ఈ 2 షఫుల్ చేసుకుంటే అయిపోతుంది. మిగతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే, యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఈ చట్టం న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది కొన్ని ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతాలు ఎక్స్టెండ్ చేశారో చూద్దాం. ఇక్కడ మనం చూసింది మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ AFSPA, నథింగ్ బట్ మణిపూర్ గవర్నమెంట్ AFSPA చట్టాన్ని ఎక్స్టెండ్ చేసిందని చూసాం. అలాగే మణిపూర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్స్టెండ్ చేశారు. అలాగే
మొత్తం నాగాలాండ్ కి సంబంధించి కూడా ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ప్లేసెస్ లో ఈ యొక్క ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటే ఏంటి? ఏవైనా కొన్ని కల్లోలిత ప్రాంతాలు ఉంటే వాటిని మొత్తాన్ని కూడా ఈ స్పెషల్ ఫోర్సెస్, ఆర్మర్డ్ ఫోర్సెస్ కంట్రోల్లోకి తీసుకుంటాయి అన్నమాట. అక్కడ పర్టికులర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ప్రజలకు ఉండే రైట్స్ అన్ని కూడా డిస్టర్బ్ చేయబడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, అక్కడ గ్రూప్ ఆఫ్ అసెంబ్లీస్ కావచ్చు, లేదంటే అండ్ గుంపులుగా కలిసి మాట్లాడుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కాలరాయబడతాయి. సో ఈ చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో మన ఫండమెంటల్ రైట్స్ కోసం మనం పోరాడలేము. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఏఎఫ్ఎస్పిఏ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, 1958. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి ఈ చట్టానికి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయి. ద కమిటీస్ రిలేటెడ్ టు ఏఎఫ్ఎస్పి యాక్ట్. ఏ కమిటీ ఏం రికమెండ్ చేసిందో చూద్దాము. సో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి కమిటీ 2004 ఇందులో ఏం చెప్పారు అంటే రికమెండ్స్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏఎఫ్ఎస్పి ఇన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. నథింగ్ బట్ మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది కదా 1967, అంటే మేజర్ గా ఈ టెర్రరిజం ఇష్యూస్ ఇవన్నీ కూడా డీల్ చేసే చట్టం. సో దీనిలోకి ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని ఇన్కార్పొరేట్ చెయ్యాలి అని చెప్పి ఏ కమిటీ రికమెండ్ చేసిందని అడుగుతారు. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి కమిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏఆర్సీ 5th రిపోర్ట్ 2007 లోని సెకండ్ ఏఆర్సీకి సంబంధించిన 5th రిపోర్ట్ ప్రకారం. ఓకేనా? సో రికమెండెడ్ ద రీపీల్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ సిన్స్ ఇట్ వుడ్ రిమూవ్ ద ఫీలింగ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. నథింగ్ బట్ ఈ ఏఎఫ్ఎస్పిఏ చట్టం వల్ల డిస్క్రిమినేషన్ ఫీలింగ్ అనేది పెరుగుతుంది. సో ఈ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ అంతా పోయే వరకు ఈ చట్టాన్ని రిపీల్ చేయాలి. రిపీల్ అంటే ఏంటి? డెలీట్ అని వాడకూడదు. డెలీట్ అనే మీనింగ్ వస్తుంది కానీ డెలీట్ అని వాడకూడదు. ఈ చట్టాన్ని రిపీల్ చేయాలి అని చెప్పింది ఏంటి? సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్. సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ మనం స్టాండర్డ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సంతోష్ హెగ్డే కమిటీ 2013. ఈ రెండు కూడా 2013 లో వచ్చిన కమిటీస్. సంతోష్ హెగ్డే కమిటీ ఏం చెప్పిందంట? యాక్ట్ మస్ట్ బి ప్రాపర్లీ రివ్యూడ్ ఎవ్రీ 6 months టు సీ ఇఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈస్ నెసెసరీ ఆర్ నాట్. అంటే సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఈ చట్టాన్ని, ఈ చట్టం కింద ఈ యొక్క స్పెషల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆర్మర్డ్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క పవర్స్ ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి, అండ్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అవసరమా కాదా అని ప్రతి 6 నెలలకు ఒకసారి స్టడీ చేయాలి అని చెప్పిన కమిటీ ఏంటండి? సంతోష్ హెగ్డే కమిటీ. సంతోష్ హెగ్డే కమిటీ. అండ్ నెక్స్ట్ జస్టిస్ వర్మ కమిటీ. జస్టిస్ వర్మ కమిటీ ఐడెంటిఫై చేశారా? మనకి నిర్భయ చట్టం 2013 లో నిర్భయ చట్టం వచ్చింది కదా, ఢిల్లీ సెక్షువల్ వయలేషన్ ఇష్యూకి సంబంధించి నిర్భయ చట్టం వచ్చింది కదా, దానికి సంబంధించి స్టడీ చేసిన కమిటీ కూడా సేమ్ కమిటీ. ఓకే, జస్టిస్ వర్మ కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. రికమెండెడ్ దట్ ఎనీ సెక్షువల్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ బై మెంబర్స్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి brought within the purview of ordinary criminal law. Nothing but సో ఇది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ లో ఉందో అక్కడ ఈ స్పెషల్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఆర్మీకి సంబంధించిన ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు విమెన్ మీద వయలేట్ చేస్తున్నారు, విమెన్ మీద సెక్షువల్ వయలేషన్ చేస్తున్నారు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఓకేనా? సో దీన్ని తీసేయమని చెప్పేసి మణిపూర్ కి సంబంధించిన ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల చాలా సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. ఇలా విమెన్ వయలేషన్ జరుగుతుంది, వాళ్ళ యొక్క పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇఫ్ ఇన్ కేస్ అలాంటి చోట్ల గనుక విమెన్ వయలేషన్ కి లోన్ అయితే ఆ యొక్క కేసెస్ కూడా ఆర్డినరీ లా కిందకి తీసుకురావాలి అని చెప్పేసిన కమిటీ జస్టిస్ వర్మ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా చెప్పారు అంటే మనం చెప్పుకున్నాం సెక్షన్ 4 ఏంటంటే ఇందులో సెక్షన్ 4 లో ఆర్మర్డ్ ఫోర్సెస్ కి ఉన్న స్పెషల్ పవర్స్ గురించి చెప్పాం. ఆ పవర్స్ ప్రకారం వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి అరెస్ట్ చేయొచ్చు, ఇంకా డౌట్ వస్తే వెంటనే షూట్ చేసి చంపేయచ్చు. ఇలా వాళ్ళు ఏం చేసినా ఇదంతా కూడా ఈ చట్టం ప్రకారం చెల్లుతుంది. దాన్ని ఎవరు కూడా జ్యుడిషియరీలో క్వశ్చన్ చేయడానికి ఉండదు అనమాట. దేర్ యాక్షన్స్ వర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. కాబట్టి ఇలాంటి పవర్స్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ పవర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విమెన్ వయలేషన్ చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. కాబట్టి ఈ కమిటీ ఏం రికమెండ్ చేసింది, ఈవెన్ వాళ్ళకి ఎన్ని స్పెషల్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు విమెన్ వయలేషన్ లో ఇన్క్లూడ్ అయితే మాత్రం అవన్నీ ఆర్డినరీ క్రిమినల్ లాస్ కి కిందకి తీసుకొచ్చి స్టడీ చేసి ఇఫ్ ప్రూవ్ అయితే పనిష్ చేయాలి అని చెప్పేసి జస్టిస్ వర్మ కమిటీ 2013 లో రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ కమిటీస్ అన్ని రాయండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.